హాయ్ టుడే మనము సి లాంగ్వేజ్లో డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే యూనరీ ఆపరేటర్స్ అండ్ టెర్నరీ ఆపరేటర్స్ అనే టాపిక్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనరీ ఆపరేటర్స్ ఆపరేటర్స్ అనేవి దేనికి యూస్ చేస్తాము అంటే ఏదైనా ఒక వాల్యూని ఇంక్రీజ్ చేయడం కోసం లేదంటే ఏదైనా ఒక వాల్యూని డిక్రీజ్ చేయడం కోసం మనము యూనరీ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాము. యూనరీ ఆపరేటర్స్ ఆర్ మెయిన్లీ used to increase or decrease user specified values అనేసి కాల్ చేస్తారు. ఏదైనా ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేయడం కోసం లేదంటే ఏదైనా ఒక వాల్యూని డిక్రిమెంట్ చేయడం కోసం మనము యూనరీ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాము. యూనరీ ఆపరేటర్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఇంటూ మెయిన్లీ టూ టైప్స్. మనకి యూనరీ ఆపరేటర్స్ని రెండు రకాలుగా డివైడ్ చేశారు. దెర్ ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ యూనరీ ఇంక్రిమెంట్, సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ యూనరీ డిక్రిమెంట్ అనేసి కాల్ చేస్తారు. యూనరీ ఇంక్రిమెంట్నే ప్లస్ ప్లస్ అంటారు. ప్లస్ ప్లస్ అంటే ఒకటి పెంచుట అనేసి మీనింగు. యూనరీ డిక్రిమెంట్ని మైనస్ మైనస్ అనే సైన్ ద్వారా డిఫైన్ చేస్తారు. మైనస్ మైనస్ మీన్స్ ఒకటి తగ్గించుట అనేసి మీనింగు. ఇక్కడ యూనరీ ఇంక్రిమెంట్లో టూ టైప్స్ ఉంటాయి. ప్రీ ఫిక్స్, పోస్ట్ ఫిక్స్ అనేసి టూ టైప్స్ ఉంటాయి. ఏదైనా ముందు సైన్ ఉండి తర్వాత వేరియబుల్ ఉంటే దాన్ని ప్రీఫిక్స్ అనేసి కాల్ చేస్తారు. అంటే ముందు సైన్ ఉండి ఆ తర్వాత వేరియబుల్ ఉంటే దాన్ని ప్రీఫిక్స్ అనేసి కాల్ చేస్తారు. అదే పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటి అంటే ముందు వేరియబుల్ ఉండి తర్వాత సైన్ అనేది ఉంటే దాన్ని పోస్ట్ ఫిక్స్ అనేసి కాల్ చేస్తారు. ఏంటండి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రీఫిక్స్లో ముందు వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అలా ఇంక్రిమెంట్ అయిన వాల్యూని ప్రింట్ చేస్తుంది. అదే పోస్ట్ ఫిక్స్లో ముందు ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అనేది అవుతుంది, ఆ తర్వాత ఆ వాల్యూని ఇంక్రిమెంట్ అనేది చేస్తుంది. సో ఇక్కడ ఇంక్రిమెంట్లో టూ టైప్స్ ఉంటాయి, పోస్ట్ ప్రీ. పోస్ట్ అంటే ఏంటి, ముందు వేరియబుల్ ఉండి తర్వాత సైన్ ఉంటే దాన్ని పోస్ట్ అంటారు. పోస్ట్లో ఏం జరుగుతుంది అంటే ముందు ఏలో ఉన్న వాల్యూ డిస్ప్లే అయ్యి ఆ తర్వాత ఏలో ఉన్న వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. ప్రీలో ఏం జరుగుతుంది అంటే ముందు ఏలో ఉన్న వాల్యూని ఇంక్రీజ్ చేసి ఆ ఇంక్రీజ్ చేయంగా వచ్చిన వాల్యూని ప్రింట్ చేస్తుంది. అదేవిధంగా డిక్రిమెంట్లో కూడా టూ టైప్స్ ఉన్నాయి. డిక్రిమెంట్ అంటే ఏంటి, ఒక వాల్యూని తగ్గించడాన్ని డిక్రిమెంట్ అనేసి కాల్ చేస్తారు. ఇందులో కూడా ప్రీఫిక్స్ పోస్ట్ ఫిక్స్ అనేసి కాల్ చేస్తారు. ప్రీ అంటే ఏంటి, ముందు వాల్యూని డిక్రిమెంట్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని ప్రింట్ చేస్తుంది, దాన్ని ఏమని కాల్ చేస్తారు, ప్రీ డిక్రిమెంట్ అనేసి కాల్ చేస్తారు. పోస్ట్ అంటే ఏంటి, ముందు ఏ వాల్యూని ప్రింట్ చేసి ఆ తర్వాత ఏలో ఉన్న వాల్యూని డిక్రిమెంట్
చేస్తుంది. చాలా డిఫరెన్స్ ఉన్నాయండి పోస్ట్కి ప్రీకి. పోస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలో ఎంతైతే డిఫైన్ చేశామో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత మనకి డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. అదే ప్రీలో ముందు డిక్రిమెంట్ ఆ తర్వాతే మనకు ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓవరాల్గా యూనరీ ఆపరేటర్స్ని దేనికి యూస్ చేస్తాము అంటే ఏదైనా వాల్యూని ఇంక్రీజ్ చేయడం కోసం లేదంటే డిక్రిమెంట్ చేయడం కోసం మనము యూనరీ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాము. యూనరీ ఆపరేటర్స్ ఆర్ classification into mainly two types. There are unary increment, unary decrement అనేసి కాల్ చేస్తారు. ఇంక్రిమెంట్ని ప్లస్ ప్లస్ అనే సైన్ ద్వారా డిఫైన్ చేస్తారు. డిక్రిమెంట్ని మైనస్ మైనస్ అనే సైన్ ద్వారా డిఫైన్ చేస్తారు. ఈచ్ వన్ క్లాసిఫైడ్ ఇంటూ మెయిన్లీ టూ టైప్స్. దెర్ ఆర్ పోస్ట్ అండ్ ప్రీ అనేసి కాల్ చేస్తారు. ఇప్పుడు మనము ఈ యొక్క యూనరీ ఆపరేటర్స్కి ఎగ్జాంపుల్స్ అనేది జనరేట్ చేద్దాము. సో యూనరీ ఆపరేటర్స్ అనేసి కాల్ చేస్తాము. యూనరీ ఆపరేటర్స్ అంటే ఇంక్రీజ్ చేయడం కోసం లేదంటే డిక్రీజ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ డిఫైన్ చేస్తాను చూడండి. యాష్ ఇన్క్లూడ్ std డాట్ హెచ్, యాష్ ఇన్క్లూడ్ కానియర్ డాట్ హెచ్, వాయిడ్ మెయిన్. మెయిన్ని ఇక్కడ మనము కంపైలర్ అనేసి కాల్ చేస్తాం. సో ఇంటీజర్లో ఏ అనే వేరియబుల్ తీసుకున్నా, ఏలో వాల్యూ 10 అని ఇచ్చాను. వచ్చిన ఆన్సర్ని రిసీవ్ చేసుకోవడానికి సి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సిఎల్ఆర్ ఎస్సిఆర్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ ప్లస్ అని ఇచ్చాను. ఏ ఈక్వల్స్ టు పర్సంటేజ్ డి ఏ. సో ప్రింట్ఎఫ్ సి ఈక్వల్స్ టు పర్సంటేజ్ డి సి అని ఇచ్చాను. గెట్ సిహెచ్. సో ఇంతటితో మనకి మెయిన్ని క్లోజ్ చేశాము. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంటీజర్లో ఏ ఈక్వల్స్ టు 10 అనేసి తీసుకున్నాను. సి అనే ఒక టెంపరరీ వేరియబుల్ని డిఫైన్ చేశాను. సిఎల్ఆర్ ఎస్సిఆర్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ ప్లస్ అన. ఫస్ట్ ఇది పోస్టా ప్రీనా అని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వేరియబుల్ ఉండి తర్వాత సైన్ ఉంటే దాన్ని మనము పోస్ట్ అనేసి కాల్ చేస్తాం. ఏంటండి, ఫస్ట్ వేరియబుల్ ఉండి తర్వాత సైన్ అనేది ఉంటే దాన్ని పోస్ట్ అనేసి కాల్ చేస్తాం. దీని మీనింగ్ ఏంటి అంటే సిలోకి ఫస్ట్ ఏలో ఉన్న వాల్యూని అసైన్ చేయమన్నా. ఏలో ఎంత ఉందండి మనకి 10, అది సి అనే వేరియబుల్లోకి కాపీ అవుతుంది. తర్వాత ఏ ప్లస్ ప్లస్ అంటే మనకి ఏ వాల్యూ 11 అనేది అవుతుంది. ప్లస్ ప్లస్ అంటే 1 పెంచుట. ఇక్కడ ఫస్ట్ ఇది పోస్టా ప్రీనా అని రికగ్నైజేషన్ చేయాలి. అది పోస్ట్ అంటే ఏలో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని సిలోకి కాపీ చేశాను. ఆ తర్వాత ఏ ప్లస్ ప్లస్, ఏలో ఆల్రెడీ 10 ఉంది. ప్లస్ ప్లస్ అంటే ఎంత అవుతుంది 11. ఇక్కడికి వస్తుంది. ఏలో ఉన్న వాల్యూ ఈ పర్సంటేజ్ డిలోకి పంపించడం జరుగుతుంది.
అంటే ఏ వాల్యూ 11 అనేసి ప్రింట్ అవుతుంది. ఇక్కడ సిలో ఉన్న వాల్యూ ఈ పర్సంటేజ్ డిలోకి పంపించడం జరుగుతుంది. సిలో ఎంత ఉంది 10. ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది 11 10 అనేసి ప్రింట్ అవుతుంది. కంపైల్. సో రన్లోకి వెళ్ళి రన్ అన్న. సో అవుట్పుట్ చూడండి, ఏ వాల్యూ 11 సి వాల్యూ 10 అనేసి ప్రింట్ అయ్యింది. సో ఈ విధంగా మనము యూనరీ ఆపరేటర్స్ని జనరేట్ చేస్తాము. ఫస్ట్ థింగ్ మనము ఐడెంటిఫై చేయాలి, అది పోస్టా ప్రీనా. ముందు వేరియబుల్ ఉండి తర్వాత సైన్ ఉంటే దాన్ని పోస్ట్ అంటారు. ముందు సైన్ ఉండి తర్వాత వేరియబుల్ ఉంటే దాన్ని ప్రీ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, యాష్ ఇన్క్లూడ్ stdio.h యాష్ ఇన్క్లూడ్ conio.h void main ఇంటీజర్లో a ఈక్వల్స్ టు 10. c అనేది టెంపరరీ వేరియబుల్ clr scr. c ఈక్వల్స్ టు a ప్లస్ ప్లస్ అని ఇచ్చాను. a ఈక్వల్స్ టు పర్సంటేజ్ d డబల్ క్లోజ్ a ప్లస్ ప్లస్ అనేసి ఇచ్చాను. printf b ఈక్వల్స్ టు c ఈక్వల్స్ టు పర్సంటేజ్ d c అని డిఫైన్ చేశాను. ఇప్పుడు దీని అవుట్పుట్ అనేది ఏం ప్రింట్ అవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వస్తుంది c ఈక్వల్స్ టు a ప్లస్ ప్లస్. ఇది పోస్టా ప్రీనా అని రికగ్నైజేషన్ చెయ్యాలి. ఇది పోస్ట్. ముందు వేరియబుల్ ఉండి తర్వాత సైన్ ఉంటే దాన్ని పోస్ట్ అనేసి కాల్ చేస్తారు. అంటే c అనే వేరియబుల్లోకి ఏలో ఉన్న వాల్యూని కాపీ చేశాను. అంటే ఏలో ఎంత ఉంది 10, అది సిలోకి వెళ్ళింది. తర్వాత ఏ ప్లస్ ప్లస్ అంటే 11, ఏ అనే వేరియబుల్లోకి 11 అనే వాల్యూని అసైన్ చేశాను. ఇక్కడికి వస్తుంది printf ఏ ఈక్వల్స్ టు పర్సంటేజ్ d ఏ ప్లస్ ప్లస్. ఇది పోస్టా ప్రీనా? పోస్ట్. అంటే ఏలో ఉన్న వాల్యూ ఈ పర్సంటేజ్ డీలోకి రిప్రజెంట్ అవుతుంది. ఆ తర్వాత ఏ వాల్యూ 12 అనేది అవుతుంది. ఏ వాల్యూ ఎంత 12, దాన్ని నేను ప్రింట్ చెయ్యలేదు. ఇక్కడ సి వాల్యూ ప్రింట్ చేశాను. సిలో ఎంత ఉంది 10. ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో 11 10. మరి ఏలోకి ఇక్కడ 12 వచ్చింది కదా సార్, ఆ 12 ఏది అంటే నేను దాన్ని ప్రింట్ చెయ్యలేదు. అవసరము అనుకుంటేనే ప్రింట్ అనేది చేస్తాను, లేకపోతే లేదు. సో ఏ వాల్యూ ఫైనల్గా 12 వచ్చింది, బట్ దాన్ని నేను ప్రింట్ అనేది చెయ్యలేదు. ఒకవేళ నేను ఇక్కడ printf ఏ ఈక్వల్స్ టు పర్సంటేజ్ d ఏ అన్నా, ఇప్పుడు ఏలో ఉన్న ఆ 12 అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఏ వాల్యూ 12 అనేసి డిఫైన్ అయ్యింది. ఎక్కడ? ఈ స్టేట్మెంట్ కాడ ఏ ఈక్వల్స్ టు 12. ఇక్కడ ఈ 12 అనేది ఏ ప్లేస్లోకి రిప్రజెంట్ అవుతుంది. సో ఆ ఏని
మ్యాండేటరీగా ప్రింట్ చేయాలని రూల్ ఏమీ లేదు. ఏ వాల్యూ 11, సి వాల్యూ 10, తర్వాత ఏ వాల్యూ 12 అనేసి వచ్చింది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇది పోస్టా ప్రీనా. పోస్ట్ అంటే ఏలో ఉన్న వాల్యూని సి అనే వేరియబుల్లోకి అసైన్ చేశాను. సి ఈక్వల్స్ టు 10. ఇక్కడ తర్వాత ఏ ప్లస్ ప్లస్ అంటే ఏలో 10 ఉంది, ప్లస్ ప్లస్ అంటే 1 పెంచుట. ఏలో ఉన్న 10కి 1 పెంచి 11గా చేంజ్ అవుతుంది. ఇది పోస్టా ప్రీనా. పోస్ట్ అంటే ఏలో ఉన్న వాల్యూ ఈ పర్సంటేజ్ డీలోకి పంపిస్తుంది. ఏలో ఎంత ఉంది 11, తర్వాత ప్లస్ ప్లస్ 11కి 1 కలిపితే 12 అవుతుంది. ఇక్కడ సిలో ఉన్న వాల్యూ సిలో ఎంత ఉంది 10, తర్వాత ఏలో ఉన్న వాల్యూ ఏలో ఎంత ఉంది 12. ఈ విధంగా మనకి ప్రింట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, యాష్ include stdio.h యాష్ include conio.h void main ఇంటీజర్లో ఏ ఈక్వల్స్ టు 10, సి అని తీసుకున్నా, సిఎల్ఆర్ ఎస్సిఆర్, సి ఈక్వల్స్ టు ప్లస్ ప్లస్ ఏ ఈక్వల్స్ టు పర్సంటేజ్ డి ఏ. ఇక్కడ ప్రింట్ఎఫ్ సి ఈక్వల్స్ టు పర్సంటేజ్ డి సి గెట్ సిహెచ్. సో ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. సి అనేది టెంపరరీ వేరియబుల్. సి ఈక్వల్స్ టు ప్లస్ ప్లస్ ఏ. ఫస్ట్ ఇది పోస్టా ప్రీనా అని రికగ్నైజేషన్ చెయ్యాలి. అది ప్రీ. ఎలా చెప్పారండి? ముందు సై నుండి తర్వాత లెటర్ ఉంటే దాన్ని మనము ప్రీ అనేసి కాల్ చేస్తాము. దీని మీనింగ్ ఏంటంటే ఏలో ఉన్న వాల్యూకి 1 యాడ్ చేయి. అంటే ఏ వాల్యూ మనకి 11 అనేది అవుతుంది. ఆ వచ్చిన వాల్యూని సిలోకి కాపీ చేయి. అంటే సిలో కూడా 11 అనేది వస్తుంది. చూడండి, ఇది పోస్టా ప్రీనా అంటే ప్రీ. ఎలా చెప్తాము అంటే ముందు సై నుండి తర్వాత లెటర్ ఉంటే దాన్ని ప్రీ అంటారు. అంటే ఏలో ఉన్న వాల్యూకి ఫస్ట్ 1 యాడ్ చేయి. ఏలో ఎంత ఉందండి 10, దానికి 1 యాడ్ చేస్తే 11. అంటే ఏ వాల్యూ 11. ఆ వచ్చిన వాల్యూని సిలోకి కాపీ చేయి. అంటే సి వాల్యూ 11. ఇక్కడ ఏ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఏ వాల్యూ ఎంత ఉంది 11. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది సి వాల్యూని ప్రింట్ చేయమన్నా. సిలో కూడా ఎంత ఉంది 11. అంటే ఏ వాల్యూ 11, సి వాల్యూ 11 అనేసి ప్రింట్ అవుతుంది. ఏ ఈక్వల్స్ టు 11, సి ఈక్వల్స్ టు 11. ఈ విధంగా మనము ప్రీ ఇంక్రిమెంట్కి ఎగ్జాంపుల్ అనేది చెప్పుకోవడం జరిగింది. అనదర్ ఎగ్జాంపుల్, యాష్ include stdio.h యాష్ include conio.h void main ఇంటీజర్లో ఏ ఈక్వల్స్ టు 10, సి సిఎల్ఆర్ ఎస్సిఆర్. సో ఇక్కడ సి ఈక్వల్స్ టు ప్లస్ ప్లస్ ఏ. ప్రింట్ఎఫ్ ఏ ఈక్వల్స్ టు పర్సంటేజ్ డి ప్లస్ ప్లస్ ఏ. ప్రింట్ఎఫ్ సి ఈక్వల్స్ టు పర్సంటేజ్ డి సి
అని ఇచ్చాను. ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అనేసి అడుగుతాడు. ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ 10 అని ఇచ్చాను. వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేసుకోవడానికి సి అని తీసుకున్నా. సి ఈక్వల్స్ టు ప్లస్ ప్లస్ ఏ. ఇది పోస్టా ప్రీనా అనేసి చెక్ చేయాలి. ముందు సైన్ ఉంది, తర్వాత వేరియబుల్ ఉంది అంటే ఇది ప్రీ. ఇక్కడ ప్లస్ ప్లస్ ఏ, ఏకి 1 పెంచు అని అర్థం. అంటే ఏ వాల్యూ 11, ఆ వచ్చిన వాల్యూని సిలోకి కాపీ చేశాను. ఇక్కడికి వస్తుంది ఏ ఈక్వల్స్ టు %d /n డబుల్ కోట్స్ క్లోజ్ కామా ప్లస్ ప్లస్ ఏ. ఇది పోస్టా ప్రీనా అని చెక్ చేయాలి. ఫస్ట్ ఇది సైన్ ఉండి తర్వాత లెటర్ ఉంది కనుక దాన్ని ప్రీ అంటారు. అంటే ఏకి 1 పెంచు అనేసి మీనింగు. ఆ పెంచిన వాల్యూని ఇక్కడ ప్రింట్ చేయి. ఏకి 1 పెంచితే ఏ వాల్యూ 12 అనేది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ వాల్యూ 11 అయింది. 11కి 1 పెంచితే 12 అంటే ఇక్కడ మనకి 12 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత సి వాల్యూ, సిలో ఎంత ఉంది ఇక్కడ 11, ఆ 11 అనేది ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనము ప్రీ ఇంక్రిమెంట్కి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడం జరిగింది. ఏ వాల్యూ 12, సి వాల్యూ 11 అనేసి కాల్ చేస్తారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సో యాష్ include stdio.h, యాష్ include conio.h, void main. ఇక్కడ ఇంటీజర్లో ఏ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. నేను ఏలో ఉన్న వాల్యూకి 5 అనేది యాడ్ చేయాలి. ఏ ప్లస్ ఈక్వల్స్ టు మనం 5 యాడ్ చేయాలంటే 5, 10 యాడ్ చేయాలంటే 10. సో అదే కనుక ప్లస్ ప్లస్ అంటే 1 పెంచుట అని అర్థం. కానీ నాకు ఏలో ఉన్న వాల్యూకి 5 యాడ్ చేయాలి. ఏ వాల్యూ 10, సిఎల్ఆర్ ఎస్సిఆర్. ఇక్కడికి వస్తుంది ఏకి ఈక్వల్స్ టు %d, ఏ ప్లస్ ఈక్వల్స్ టు 5. దీని మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5 అనేసి మీనింగు. సో ఇక్కడ ఏ అంటే ఎంత 10 ప్లస్ 5 అంటే ఇక్కడ మనకి 15 అనే ఆన్సరు జనరేట్ అవుతుంది. ఏ ప్లస్ ఈక్వల్స్ టు 5 అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5. ఏలో ఆల్రెడీ ఎంత ఉంది 10, 10 ప్లస్ 5 15 అనే ఆన్సరు డిస్ప్లే అవుతుంది. కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ చేశాను. మనకి ఏ ఈక్వల్స్ టు 15 అనేసి డిస్ప్లే అయ్యింది. సో నెక్స్ట్ డిక్రిమెంట్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. యాష్ include stdio.h, యాష్ include conio.h, void main. ఇంటీజర్లో ఏ ఈక్వల్స్ టు 10, సి అన్న సిఎల్ఆర్ ఎస్సిఆర్. సి ఈక్వల్స్ టు ఏ మైనస్ మైనస్ printf. ఏ ఈక్వల్స్ టు %d, ఏ printf. సి ఈక్వల్స్ టు %d, సి అన్న గెట్ ch. సో ఇంతటితో మెయిన్ క్లోజ్ అయింది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏ
అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని తీసుకున్నాను. టెంపరరీ వేరియబుల్ కింద సి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సిఎల్ఆర్ ఎస్సిఆర్. సి ఈక్వల్స్ టు ఏ మైనస్ మైనస్, అది పోస్టా ప్రీనా అని ఐడెంటిఫై చేయాలి. ముందు వేరియబుల్ ఉండి తర్వాత సైన్ ఉంటే దాన్ని పోస్ట్ అనేసి కాల్ చేస్తారు. పోస్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏలో ఉన్న వాల్యూ సిలోకి అసైన్ చేయి, అంటే ఏలో ఉన్న 10 సిలోకి వెళుతుంది. ఆ తర్వాత ఏ మైనస్ మైనస్, ఏలో 10 ఉంది, మైనస్ మైనస్ అంటే ఏకి 1 తగ్గించు, 10లోంచి 1 తగ్గిస్తే 9 అనేసి వస్తుంది. ఇక్కడికి వస్తుంది. ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ చేయన్న, ఏలో ఎంత ఉంది 9. సో ఈ 9ని ప్రింట్ చేస్తుంది. తర్వాత సిలో ఉన్న వాల్యూ, సిలో ఎంత ఉంది 10, అంటే ఏ వాల్యూ 9, సి వాల్యూ 10 అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనము పోస్ట్ డిక్రిమెంట్కి ఎగ్జాంపుల్ అనేది చెప్పుకున్నాము. ఇక్కడ మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటి అంటే మనం ఇచ్చిన ఆపరేటర్ అనేది పోస్టా ప్రీనా అని ఐడెంటిఫై చేయాలి. ముందు లెటర్ ఉండి తర్వాత సైన్ ఉంటే దాన్ని పోస్ట్ అనేసి కాల్ చేస్తారు. అలా కాదు, ముందు సైన్ ఉండి తర్వాత లెటర్ ఉంటే దాన్ని ప్రీ అంటారు. పోస్ట్ అంటే ఏంటి? ఏలో ఉన్న వాల్యూ సిలోకి కాపీ అయిపో, తర్వాత ఏ మైనస్ మైనస్, ఏ వాల్యూ 10, మైనస్ మైనస్ అంటే 1 తగ్గించు, అంటే ఏ వాల్యూ 9 అనేది అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ చేశాను, ఎంత వచ్చింది 9. సి వాల్యూ ప్రింట్ చేశాను, ఎంత వచ్చింది 10. ఈ విధంగా మనకి పోస్ట్ డిక్రిమెంట్కి ఎగ్జాంపుల్ అనేది చెప్పుకున్నాము. ఇప్పుడు చూడండి, యాష్ ఇన్క్లూడ్ stdio.h, యాష్ ఇన్క్లూడ్ conio.h, void main. ఇంటీజర్లో ఏ ఈక్వల్స్ టు 10, సి సిఎల్ఆర్ ఎస్సిఆర్, సి ఈక్వల్స్ టు మైనస్ మైనస్ ఏ, ప్రింట్ఎఫ్, ఏ ఈక్వల్స్ టు పర్సంటేజ్ డి, ఏ, ప్రింట్ఎఫ్, బి ఈక్వల్స్ టు సి ఈక్వల్స్ టు పర్సంటేజ్ డి సిఎన్. ఇక్కడ ఏ వాల్యూ ఎంత, సి వాల్యూ ఎంత అని అడిగాను. ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. సి ఈక్వల్స్ టు మైనస్ మైనస్ ఏ, అంటే ఇది పోస్టా ప్రీనా అని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ సైన్ ఉండి తర్వాత లెటర్ ఉంటే దాన్ని ప్రీ అంటారు. ప్రీ అంటే ఏం జరిగింది, ముందు ఏలోంచి 1 తగ్గించు అని మీనింగ్. ఏలో ఆల్రెడీ నాకు 10 అనేది ఉంది, అందులోంచి 1 తగ్గిస్తే 9, ఆ వాల్యూని సిలోకి అసైన్ చేయి. ఇక్కడ ఏ వాల్యూ అంటే 9, ఇక్కడ సి వాల్యూ అంటే 9 అనేసి ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనము ప్రీ డిక్రిమెంట్ అనేది చేస్తాము. అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, యాష్ ఇన్క్లూడ్ stdio.h, యాష్ ఇన్క్లూడ్ conio.h అనేసి ఈ ప్రింట్ చేసాం. వీటిల్ని హెడర్ ఫైల్స్ అనేసి కాల్ చేస్తారు. వాయిడ్ మెయిన్, ఇంటీజర్లో ఏ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను, సిఎల్ఆర్ ఎస్సిఆర్, ప్రింట్ఎఫ్, ఏ ఈక్వల్స్ టు పర్సంటేజ్ డి, ఏ మైనస్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాను, గెట్ సిహెచ్. ఇప్పుడు
అవుట్పుట్ ఏమి జనరేట్ అవుతుంది అని అడుగుతాడు. ఇక్కడ ఏ మైనస్ ఈక్వల్స్ టు 5 అంటే ఏంటి అంటే ఇలా రాయొచ్చు. ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ 5. ఏ అంటే ఎంత 10 మైనస్ 5. 10 మైనస్ 5 ఎంత అండి 5. అంటే అవుట్పుట్ అనేది 5 ప్రింట్ అవుతుంది. మనము మైనస్ మైనస్ అంటే ఒక వాల్యూ తగ్గుతుంది. ఏ మైనస్ ఈక్వల్స్ టు 10 అన్న 10 వాల్యూస్ తగ్గుతుంది. 20 అంటే 20 వాల్యూస్ లెస్ అవుతుంది. అవుట్పుట్ చూడండి, ఏ వాల్యూ 5. ఏ మైనస్ ఈక్వల్స్ టు 5 అన్నా ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ 5 అన్నా మీనింగు ఒకటే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. యాష్ ఇన్క్లూడ్ stdio dot h. యాష్ ఇన్క్లూడ్ conio dot h. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ మెయిన్. మెయిన్ని ఇక్కడ కంపైలర్ అనేసి కాల్ చేస్తాము. ఇంటీజర్లో ఏ ఈక్వల్స్ టు 10. సి అనే ఒక టెంపరరీ వేరియబుల్ని తీసుకున్నాను. సి ఈక్వల్స్ టు ప్లస్ ప్లస్ ఏ ప్లస్ 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 ఏ అని ఇచ్చాను. ఇప్పుడు సి ఈక్వల్స్ టు పర్సంటేజ్ డి సి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇంటర్వ్యూస్లో కంపల్సరీగా అడుగుతాడు. సో 90% పీపుల్ దీనికి రాంగ్ ఆన్సర్ చెప్తారు. ఎందుకంటే ప్లస్ ప్లస్ ఏకు ఒకటి పెంచు 10, 10కి ఒకటి పెంచితే 11 అవుతుంది. ఇక్కడ 11 ఒకటి పెంచితే 12, 11 ప్లస్ 12 23 అని చెప్తారు. అది రాంగ్ అండి. ఎలా జరుగుతుంది అంటే అన్ని ప్రీ ఇంక్రిమెంట్లు ఉన్నప్పుడు చివర వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది అన్ని పొజిషన్స్లోనూ రీప్లేస్ అవుతుంది. అంటే చూద్దాం. ప్లస్ ప్లస్ ఏ అంటే ఏకి ఒకటి పెంచు అంటే ఏ వాల్యూ 11 అనేది అవుతుంది. ఇక్కడికి వస్తుంది ప్లస్ ప్లస్ ఏ ఆల్రెడీ 11 ఉంది. 11 కూడా పెంచితే 12 అంటే ఫైనల్గా ఏకి 12 వచ్చింది. అంటే ఈ 12 అనేది ఈ పొజిషన్లోను రీప్లేస్ అవుతుంది. అంటే ఇక్కడ 12 ప్లస్ 12 ఎంత అవుతుంది? ఆన్సర్ 24. అది సిలోకి జనరేట్ అవుతుంది. సి ఈక్వల్స్ టు 24. ఇక్కడ సిలో ఉన్న వాల్యూని ప్రింట్ చేశాను. కంపైల్ రన్. సో సి ఈక్వల్స్ టు 24. అన్ని ప్రీ ఇంక్రిమెంట్లు ఉన్నప్పుడు చివర ఏ వాల్యూ అయితే వచ్చిందో ఆ వాల్యూ అన్ని పొజిషన్స్లోనూ రీప్లేస్ అవుతుంది. అంటే ఇక్కడ రీప్లేస్ అవుతుంది, ఇక్కడ 12, ఇక్కడ 12 ప్లస్ 12 24 అనేసి జనరేట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. యాష్ ఇన్క్లూడ్ stdio dot h. యాష్ ఇన్క్లూడ్ conio dot h. void main. ఇంటీజర్లో ఏ ఈక్వల్స్ టు 10. సి అనే ఒక థర్డ్ వేరియబుల్ తీసుకున్నా. సి ఈక్వల్స్ టు ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ 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 ఏ అన్న. ఇప్పుడు సి వాల్యూ ఎంత అని అడిగాను. సేమ్ అండి. అన్ని ప్రీ ఇంక్రిమెంట్లు కానీ ప్రీ డిక్రిమెంట్లు కానీ ఉన్నప్పుడు చివర ఏ వాల్యూ అయితే వచ్చిందో ఆ వాల్యూని అన్ని పొజిషన్స్లోనూ రీప్లేస్ చేస్తుంది. ఇది ప్రీ అంటే ప్లస్ ప్లస్ ఏ
అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది 11 ఎందుకంటే ఏలో ఆల్రెడీ 10 ఉంది 10కి 1 యాడ్ చేస్తే మనకి 11 అనేది జనరేట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ప్లస్ ప్లస్ ఏలో 11 ఉంది 11కి 1 యాడ్ చేస్తే 12 అవుతుంది నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ప్లస్ ప్లస్ అంటే ఏ వాల్యూ 13 అంటే మనకి ఫైనల్గా ఏ వాల్యూ ఎంత వచ్చింది 13 అంటే ఇక్కడ 13 13 13 అని రీప్లేస్ అవుతుంది అంటే 13 ప్లస్ 13 ప్లస్ 13 ఎంత అండి మనకి 39 అని వస్తుంది అది సిలోకి వెళుతుంది ఇక్కడ సి వాల్యూ 39 అనేసి ప్రింట్ అవుతుంది సో గుర్తుపెట్టుకోండి అన్ని ప్రీలు ఉన్నప్పుడు అది ఇంక్రిమెంట్ కావచ్చు డిక్రిమెంట్ కావచ్చు అన్ని ప్రీలు ఉన్నప్పుడు చివర వచ్చిన వాల్యూని అన్ని పొజిషన్స్లోనూ రీప్లేస్ అనేది చేస్తుంది సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి యాష్ include stdio.h ash include conio.h every program compulsory begins with main ఇంటీజర్ లో a = 10 అన్న వచ్చిన ఆన్సర్ కోసం clr ser c = minus a ప్లస్ మైనస్ మైనస్ ఏ అన్న ప్రింట్ఎఫ్ సి = %d ఇక్కడ సి వాల్యూని ప్రింట్ చేశాను ఇప్పుడు సి వాల్యూ ఎంత అని అడుగుతాడు ఇవన్నీ ప్రీ డిక్రిమెంట్స్ ఫస్ట్ ఇక్కడికి వస్తుంది మైనస్ మైనస్ ఏ ఇది ప్రీ డిక్రిమెంట్ ఏలోంచి 1 తగ్గించు ఏలో 10 ఉంది 1 తగ్గిస్తే ఎంత 9 ఏలో ఉన్న 10లోంచి 1 డిక్రిమెంట్ చేస్తుంది మళ్ళీ ఇక్కడికి వస్తుంది మైనస్ మైనస్ ఏ అన్న సో ఏలో ఆల్రెడీ 9 ఉంది 9లోంచి 1 తగ్గిస్తే ఏ వాల్యూ ఎంత 8 ఇక్కడ ఫైనల్గా ఏ వాల్యూ 8 వచ్చింది ఇక్కడ 8 రీప్లేస్ అవుతుంది సో 8 ప్లస్ 8 అంటే సిలోకి 16 అని వస్తుంది ఇక్కడ సిలో ఉన్న వాల్యూ 16ని రిప్రజెంట్ చేస్తుంది సో అవుట్పుట్ 16 అది ఇంక్రిమెంట్ అయినా డిక్రిమెంట్ అయినా అన్ని ప్రీలు ఉన్నప్పుడు చివరొచ్చిన వాల్యూ అన్ని పొజిషన్స్లోనూ రీప్లేస్ అవుతుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి యాష్ include stdio.h ash include conio.h every program compulsory begins with main ఇక్కడ ఏ వాల్యూ 10 సి అని ఇచ్చాను clr ser c = ++a మైనస్ ++a అని ఇచ్చాను c = %d c అన్న ఇప్పుడు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది అని అడిగాను అన్నీ చాలా సింపుల్ అండి అన్నీ ప్రీలు ఉంటే చివరొచ్చిన వాల్యూ రీప్లేస్ అవుతుంది ++a ఏకి 1 యాడ్ చేయి అనేసి మీనింగ్ అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది మనకి 11 ఎందుకంటే ఏలో 10 ఉంది 10 కోడ్ కలిపితే 11 తర్వాత ఇక్కడికి వస్తుంది ++a అంటే ఏకి 1 యాడ్ చేయి ఏలో ఆల్రెడీ ఎంత వచ్చింది 11కి 1 యాడ్ చేస్తే ఏ వాల్యూ 12 అవుతుంది ఇక్కడ మనకి ++a అంటే చివర మనకి ఏలో ఎంత వచ్చిందో అది రీప్లేస్ అవుతుంది అంటే 12 సో 12
మైనస్ ప్లస్ ప్లస్ ఏ ప్లేస్లో కూడా 12, 12 మైనస్ 12 0, అంటే సి వాల్యూ 0. ఇక్కడ సిలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయమన్నా ఏం ప్రింట్ అవుతుంది 0. సో రన్లోకి వెళ్ళి రన్ చేశాను. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్ని ప్రీలు ఉన్నప్పుడు చివర ఏ వాల్యూ అయితే వచ్చిందో ఆ వాల్యూ అన్ని పొజిషన్స్లోనూ రీప్లేస్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. యాష్ ఇన్క్లూడ్ ఎస్టిడి ఐవర్ డాట్ హెచ్, యాష్ ఇన్క్లూడ్ కాన్యూర్ డాట్ హెచ్, వాయిడ్ మెయిన్. ఇక్కడ ఇంటీజర్లో ఏ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నా, థర్డ్ వేరియబుల్ సి అని తీసుకున్నా. సి ఈక్వల్స్ టు మైనస్ మైనస్ ఏ మైనస్ 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 ఏ అన్న, సి ఈక్వల్స్ టు పర్సంటేజ్ డి సి అన్న. ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అని అడుగుతాడు. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది మైనస్ మైనస్ ఏ, ఇది ప్రీ అంటే ఏలోంచి ఒకటి తగ్గించు. ఏలో ఎంత ఉంది 10, 10లోంచి ఒకటి తగ్గిస్తే మనకి ఏ వాల్యూ 9 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది మైనస్ మైనస్ ఏ, మరలా ఏలోంచి ఒకటి తగ్గించు అంటే 8. ఇప్పుడు చదవండి, సి ఈక్వల్స్ టు మైనస్ మైనస్ ఏ అంటే 8 రీప్లేస్ అవుతుంది, మైనస్ ఇక్కడ సి ఈక్వల్స్ టు 8 మైనస్ 8 అంటే ఎంత వచ్చింది 0. సిలోకి ఎంత వచ్చింది 0. ఇక్కడ సిలో ఉన్న 0ని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ మనము సి వాల్యూ ఎంత అని అడిగితే మనకి 0 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ కాన్యూర్ డాట్ హెచ్లో గ్రేటర్ దాన్ మిస్ అయింది, చెక్ చేసుకోండి. సో రన్లోకి వెళ్ళి రన్ అన్న, అవుట్పుట్ 0. సో ఈ విధంగా మనము అన్ని ప్రీ ఇంక్రిమెంట్లు కానీ ప్రీ డిక్రిమెంట్లు కానీ ఉన్నప్పుడు చివరనున్న వాల్యూ అన్ని పొజిషన్స్లోనూ రీప్లేస్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. యాష్ ఇన్క్లూడ్ ఎస్టిడి ఐవర్ డాట్ హెచ్, యాష్ ఇన్క్లూడ్ కాన్యూర్ డాట్ హెచ్. ఇంటీజర్లో ఏ ఈక్వల్స్ టు 10 అనేసి తీసుకున్నా. ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి పర్సంటేజ్ డి పర్సంటేజ్ డి పర్సంటేజ్ డి, ఏ ప్లస్ 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 ఏ, ఏ మైనస్ 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 ఏ అని ఇచ్చాను. ఇప్పుడు వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అని అడుగుతాడు. సో చాలామంది ఏం చేస్తారు అంటే ఫ్రంట్ నుంచి కాలిక్యులేషన్ చేసి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తారు, కానీ అది రాంగు. మనకి ప్రింట్ఎఫ్లో బ్యాక్ టు ఫ్రంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రింట్ఎఫ్ అనేది స్టాక్ మెథడాలజీని ఫాలో అవుతుంది. స్టాక్ అంటే ఏంటి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేసి కాల్ చేస్తారు. ఫస్ట్ ఈ ఆపరేషన్ జరిగి దీని యొక్క వాల్యూని ఈ పర్సంటేజ్ డీలోకి పంపిస్తుంది. ఇది పోస్టా ప్రీనా అని చెక్ చేసుకోవాలి. ఇది ప్రీ అంటే ఏలో ఉంచి ఒకటి తగ్గించు, ఏ వాల్యూ 10 అని ఉంది, ఒకటి తగ్గిస్తే ఏ వాల్యూ 9 అంటే ఇక్కడ మనకి ఈ పర్సంటేజ్ డీలో 9 అనేది ప్రింట్ అవుతుంది. సో మనకి 9 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఇది పోస్టా ప్రీనా అనేది చెక్ చేసుకోవాలి. పోస్ట్ ప్రీ ఎలా ఐడెంటిఫై చేస్తాం, ముందు లెటర్ ఉండి తర్వాత సైన్ ఉంటే అది పోస్ట్,
పోస్ట్ అంటే ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అయిపో. ఏలో ఎంత ఉంది 9, అది ఈ పర్సంటేజ్ డీలోకి పంపిస్తుంది. ఆ తర్వాత ఏ వాల్యూ మనకి 8 అనేది అవుతుంది. ఇక్కడికి వస్తుంది. ఇది పోస్టా ప్రీనా అని చెక్ చేసుకోవాలి. పోస్టా ప్రీనా, ప్రీ అంటే ఏకి 1 ఇంక్రీజ్ చేయి. ఏలో ఆల్రెడీ 8 ఉంది, 8 కోటి కలిపితే 9, అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇది పోస్టా ప్రీనా. పోస్ట్ అంటే ఏ వాల్యూ ఎంత ఉంది 9, దాన్ని ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత ఏ ప్లస్ ప్లస్ 10 అవుతుంది. బట్ ఆ 10ని నేను ప్రింట్ అనేది చెయ్యలేదు. బ్యాక్ నుంచి ఫస్ట్ ఇక్కడికి వస్తుంది మైనస్ మైనస్ ఏ, ఇది ప్రీ. ప్రీ అంటే ఏలోంచి 1 తగ్గించు అంటే 9, అది ప్రింట్ అవుతుంది. తర్వాత ఇది పోస్ట్, ముందు ఏలో ఉన్న 9 ప్రింట్ అవుతుంది, తర్వాత ఒకటి తగ్గిస్తుంది అంటే 8. తర్వాత ఇది ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏ కోటి కలుపు 9, దాన్ని ప్రింట్ చేస్తుంది. తర్వాత ఇది పోస్ట్ 9 ప్రింట్ చేసి తర్వాత 10 అనేది అవుతుంది. కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ చేశాను. ఇక్కడ చూడండి అన్ని 9s అనేది రిప్రజెంట్ అయ్యింది. సో ప్రింట్ఎఫ్లో మనము బ్యాక్ నుంచి ఫ్రంట్కి జనరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాంటిదే ఒక ఎగ్జాంపుల్ చూడండి. యాష్ ఇన్క్లూడ్ stdio.h యాష్ ఇన్క్లూడ్ conio.h void main ఇంటీజర్లో a = 10 అని తీసుకున్నా. CLR SCR percentage D percentage D percentage D percentage D 4 values plus plus a plus plus minus minus a minus minus. సో ఇలా ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అనేసి అడుగుతాడు. ఇది కూడా బ్యాక్ టు ఫ్రంట్ అనేది జరుగుతుంది. చూద్దామండి. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఇది పోస్టా ప్రీనా. పోస్ట్ ఏలో ఉన్న వాల్యూ ఈ పర్సంటేజ్ డీలోకి ప్రింట్ చేయబడుతుంది. ఏలో ఎంత ఉంది మనకి 10, అది ప్రింట్ అవుతుంది. తర్వాత ఏలోంచి 1 తగ్గిస్తుంది అంటే ఏ వాల్యూ 9 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఇది పోస్టా ప్రీనా. పోస్ట్ ఇక్కడికి వస్తుంది. సో ఇది పోస్టా ప్రీనా. ప్రీ అంటే మైనస్ మైనస్ ఏలోంచి 1 తగ్గించు అంటే ఏ వాల్యూ 8 అవుతుంది. ఆ ఏలో ఉన్న 8ని ఈ పర్సంటేజ్ డీలోకి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది పోస్టా ప్రీనా. ఇది పోస్ట్ అంటే ఏలో ఉన్న వాల్యూ ఈ పర్సంటేజ్ డీలోకి పంపించబడుతుంది. నెక్స్ట్ ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ వాల్యూ 9 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది మనకి ఇది పోస్టా ప్రీనా. ప్రీ అంటే ఏ వాల్యూకి 1 యాడ్ అవుతుంది. ఏ = 10, దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా మనకి అవుట్పుట్స్ని జనరేట్ చేస్తుంది. చూడండి 10 8 8 10. సో ఈ విధంగా మనము యూనరీ ఆపరేటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే టెర్నరీ ఆపరేటర్స్ అనేసి కాల్ చేస్తారు. టెర్నరీ ఆపరేటర్స్ అనేసి కాల్ చేస్తారు. ఈ టెర్నరీ ఆపరేటర్స్ని మనము ఇఫ్ ఎల్స్ లాగా యూజ్ చేయవచ్చు.
ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఎయిదర్ ఆర్ నైదర్ స్టేట్మెంట్స్ అనేసి కాలు చేస్తారు. ఇక్కడ మనకి టెర్నరీ ఆపరేటర్స్ రెండు ఉంటాయి. క్వశ్చన్ మార్క్, కాలన్ అనేసి మీనింగ్. క్వశ్చన్ మార్క్ అంటే అయితే అనేసి మీనింగు. కాలన్ అంటే కాకపోతే అనేసి మీనింగు. క్వశ్చన్ మార్క్ అంటే అయితే, లైక్ యాస్ ఇఫ్ అనేసి మీనింగు. కాలన్ అంటే అది కాకపోతే, లైక్ యాస్ ఎల్స్. ఇక్కడ మనము ఎంటర్ చేసిన డేటా అనేది కరెక్టా కాదా అని చెక్ చేయడం కోసం మనము టెర్నరీ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాము. టెర్నరీ ఆపరేటర్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు చెక్ ద యూజర్ స్పెసిఫైడ్ కండిషన్స్, లైక్ యాస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేసి కాలు చేస్తారు. ఇఫ్ ఎల్స్లో మనకి ఇఫ్ ఎల్స్ అనే కమాండ్స్ని, దట్ మీన్స్ కీవర్డ్స్ని యూజ్ చేస్తాము. ఇక్కడ మనము క్వశ్చన్ మార్క్, కాలన్ అనే వాటిని యూజ్ చేస్తాము. క్వశ్చన్ మార్క్ అనేది ఇఫ్ లాగా వర్క్ అవుతుంది. కాలన్ అనేది ఎల్స్ విధంగా వర్క్ అవుతుంది. ఈ రెండిటిని మనము టెర్నరీ ఆపరేటర్స్ అనేసి కాలు చేస్తాము. టెర్నరీ ఆపరేటర్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. నేను ఒక ఏజ్ని ఎంటర్ చేస్తాను. నేనిచ్చిన ఏజ్ కనుక 18 కంటే ఎక్కువ ఉంటే మేజర్ అని చెప్పాలి. 18 కంటే బిలో ఉంటే మైనర్ అనేసి చెప్పాలి. వాయిడ్ మెయిన్ ఇంటీజర్లో ఏజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏజ్. సో రీడ్ చేయాలి. స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి అడ్రస్ ఆఫ్ ఏజ్. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. క్వశ్చన్ మార్క్ అంటే అది ట్రూ అయితే ఏమని ప్రింట్ అవ్వాలి? యుఆర్ఏ మేజర్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఒకవేళ కోలన్ పెట్టాను, అది రాంగ్ అయితే యుఆర్ఏ ఏమని మైనర్ అనేసి ప్రింట్ అవ్వాలి. గెట్ సిహెచ్. సో ఫస్ట్ ఇక్కడికి వస్తుంది ఎంటర్ ఏజ్ అంది. నేను 12 అని ఇచ్చాను. అంటే ఏజ్ అనే వేరియబుల్లోకి 12 అనే వాల్యూ వచ్చి స్టోర్ అవుతుంది. ఇక్కడికి వస్తుంది ఏజ్ అంటే ఎంత రీప్లేస్ అవుతుంది? ఇక్కడ 12. 12 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. 12 అనేది 18 కంటే పెద్దది అంటుంది. అంటే కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. 12 అనేది 18 కంటే పెద్దదా? కాదు. అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఇక్కడున్న కండిషన్ ఫాల్స్ అవుతుందో కోలన్లోకి వచ్చేసి యుఆర్ఏ మైనర్ అనేసి ప్రింట్ అవుతుంది. చూడండి, ఎంటర్ ఏజ్ 12 అని ఇచ్చాను, యుఆర్ఏ మైనర్ అనేసి ప్రింట్ అవుతుంది. ఇన్ దట్ కేస్ ఎంటర్ ఏజ్ అంది. నేను 21 అని ఇచ్చాను. ఏజ్ అనే వేరియబుల్లోకి 21 వస్తుంది. ఇక్కడ ఏజ్ అంటే మనకి 21 అనేది రీప్లేస్ అవుతుంది. 21 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18. 21 అనేది 18 కంటే పెద్దది. అంటే ఈ కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. క్వశ్చన్ మార్క్ అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఉన్నది ప్రింట్ చే. ఏమని ప్రింట్ అవుతుంది? యుఆర్ఏ మేజర్. కంపైల్. రన్లోకి వెళ్ళి రన్ చేశాను. ఎంటర్ ఏజ్ అంది. 21 అని ఇచ్చాను. ఏమని వచ్చింది? యుఆర్ఏ మేజర్. లైక్ యాస్ ఇఫ్ ఎల్స్. ఇది ఇఫ్ కండిషన్ లాగా, ఈ కోలన్ అనేది ఎల్స్ కండిషన్ లాగా. ఇక్కడున్న కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ అవుతుంది. ఇక్కడున్న కండిషన్ రాంగ్ అయితే కోలన్లోకి వెళ్ళిపోయి
ఇది ప్రింట్ అవుతుంది. లైక్ యాస్, ఇఫ్, ఎల్స్ అనేసి కాల్ చేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ ఈవెన్ నెంబరా కాదా అనేది చెక్ చేయాలి. ఈవెన్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. అలా వస్తే దాన్ని ఈవెన్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. ఎంటర్ ఎన్ వాల్యూ, స్కాన్ఎఫ్, %d, అడ్రస్ ఆఫ్ ఎన్. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఎన్ %/2 ఈక్వల్స్ టు 0 క్వశ్చన్ మార్క్ అయితే ఈవెన్ నెంబర్. ఒకవేళ అది రాంగ్ అయితే కాలంలోకి వెళ్ళిపోయి ఏమని ప్రింట్ అవుతుంది? ఆడ్ నెంబర్, గెట్ సిహెచ్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ ఎంటర్ ఎన్ వాల్యూ అంది. నేను 8 అని ఇచ్చాను. అంటే ఎన్ అనే వేరియబుల్లోకి ఎంత వచ్చి స్టోర్ అవుతుంది? 8 ఇక్కడికి వస్తుంది. ఎన్ అంటే ఎంత రీప్లేస్ అవుతుంది? 8. 8/2. 8ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న? 0. అంటే ఈ ప్లేస్లో 0. 0 ఈక్వల్స్ టు 0. 0 ఈక్వల్స్ టు 0 అంటే ఈ కండిషన్ ఏమైంది? ట్రూ అయింది కనుక ఇక్కడున్న ఈవెన్ నెంబర్ని ప్రింట్ చేస్తుంది. చూడండి, కంపైల్, రన్లోకి వెళ్ళి రన్ అన్న. ఎంటర్ ఎన్ వాల్యూ 8 అని ఇచ్చాను. ఏమని ప్రింట్ అయింది? ఈవెన్ నెంబర్ అనేసి ప్రింట్ అయింది. ఇక్కడున్న కండిషన్ కనుక ట్రూ అయితే ఇది ప్రింట్ అవుతుంది. ఎన్ అంటే 8 అని ఇచ్చాం. 8/2. 8ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న? 0. 0 ఈక్వల్స్ టు 0. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది కనుక ఇది ప్రింట్ అయింది. ఒకవేళ ఎంటర్ ఎన్ వాల్యూ అంది. నేను 11 అని ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది కండిషన్లోకి. ఎన్ అంటే ఎంత? 11. 11/2. 11ని 2 చేత డివైడ్ చేయమన్నా. 5 2s are 10. 11లో 10 పోతే ఇక్కడ 1 వస్తుంది. 1 ఈక్వల్స్ టు 0. 10 ఈక్వలా? కాదు. ఎప్పుడైతే ఈ కండిషన్ రాంగ్ అయిందో డైరెక్ట్గా కాలంలో ఉన్న ప్రింట్ఎఫ్కి వెళ్ళి మనకి ఆడ్ నెంబర్ అనేసి ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇచ్చిన వాల్యూ అనేది ఈవెనా ఆడా అని టెర్నరీ ఆపరేటర్ ద్వారా మనము ప్రూవ్ అనేది చేశాము. సో టెర్నరీ ఆపరేటర్ని మనము ఇఫ్ ఎల్స్ లాగా యూజ్ చేయవచ్చు. అంటే ఇఫ్ ఎల్స్ ఏ పని అయితే చేస్తుందో అదే పనిని మనము టెర్నరీ ఆపరేటర్ ద్వారా జనరేట్ చేయవచ్చు. టెర్నరీ ఆపరేటరు ఈ క్వశ్చన్ మార్క్ కోలన్ అనేసి కాల్ చేస్తారు. ఈ విధంగా మనము టెర్నరీ ఆపరేటర్ ద్వారా ఒక కండిషన్ అనేది ట్రూనా ఫాల్సా అని చెక్ చేసాము. ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ దగ్గర ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడున్న కండిషన్ ఫాల్స్ అయితే కోలన్లో ఉన్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ఇది కోలన్ అండి. సెమీ కోలన్ వేరు, కోలన్ వేరు. షిఫ్ట్ పట్టుకుని ఎల్ పక్కన ఉన్న సెమీ కోలన్ని ప్రెస్ చేస్తే కోలన్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనము టెర్నరీ ఆపరేటర్స్ ద్వారా ఒక కండిషన్ అనేది ట్రూనా ఫాల్సా అని చెక్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి.